బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సూరత్ కోర్టులో దోషిగా తేలడంతో అనర్హత వేడిపడింది. ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యల కేసులో సూరత్ కోర్టు రాహుల్ గాంధీని దోషిగా తేల్చింది. మోదీ ఇంటి పేరును ఉద్దేశించి 2019 లోక్సభ ఎన్నికల ప్రచారంలో విమర్శలు చేశారు రాహుల్ గాంధీ. గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ వేసిన పరువు నష్టం కేసుపై విచారణ జరిపిన సూరత్ కోర్టు రాహుల్కు 2 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో రాహుల్ను అనర్హుడిగా ప్రకటిస్తూ లోక్సభ సెక్రటరీ జనరల్ నోటిఫికేషన్ విడుదల చేశారు. రైట్గా సూరత్ కోర్టు రాహుల్ గాంధీని దోషిగా తేల్చినటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో దీనికి సంబంధించి లోక్సభ సెక్రటరీ జనరల్ నోటిఫికేషన్ విడుదల చేశారు. రాహుల్ను అనర్హుడిగా ప్రకటిస్తూ కూడా ఈ నోటిఫికేషన్ జారీ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, దీనికి సంబంధించి కాంగ్రెస్ అధిష్టానం కావచ్చు, కాంగ్రెస్ నేతలు కావచ్చు, ఏ విధంగా స్పందిస్తున్నారు? 2019 కర్ణాటక ఎన్నికల సమయంలో మోదీల ఇంటి పేరుకు సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ కూడా గుజరాత్ సూరత్ కోర్టులో పరువు నష్ట దావా కేసు నమోదవడం జరిగింది. అయితే దాదాపు 4 ఏళ్ల తర్వాత కూడా ఆ కేసులో తీర్పు వచ్చింది. రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా తీర్పు రావడంతో పాటు 2 ఏళ్ల జైలు శిక్ష, అదేవిధంగా 17,000 రూపాయల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. అయితే నిన్న సాయంత్రం నుంచే ఆయన ఎంపీ కాదు అంటూ కూడా ఏదైతే పార్లమెంట్ కు సంబంధించిన సెక్రటేరియట్ నుంచి ఒక నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది. ఆయనను అనర్హునిగా ప్రకటిస్తున్నట్టుగా కూడా ఈ యొక్క నోటిఫికేషన్ లో పేర్కోవడం జరిగింది. ప్రధానంగా ఏదైతే కొన్ని ఆర్టికల్ 370 కింద ఈ సెక్షన్స్ అన్ని వర్తిస్తున్నట్టుగా కూడా నోటిఫికేషన్ లో చెప్పడం జరిగింది. అయితే ఎంపీగా రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడంతో ప్రస్తుతం కాంగ్రెస్ శ్రేణుల్లో కొంత ఆందోళన అయితే నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా ఎంపీలో ఏదైతే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలంతా కూడా ఇప్పటికే ఢిల్లీలోనే ఉండాలంటూ కూడా ఒక ఏఐసిసి నుంచి వాళ్ళకు ఒక మెసేజ్ కూడా వెళ్ళడం జరిగింది. అదేవిధంగా చీఫ్ జస్టిస్ కూడా కాంగ్రెస్ నేతలు లేఖలు రాయనున్నట్టుగా తెలుస్తుంది. అయితే అనర్హత నేపథ్యంలో కాంగ్రెస్ అత్యవసర భేటీ కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు కీలక నేతల సమావేశం కూడా కొనసాగనుంది. అయితే ఈ సమావేశానికి పిసిసి అధ్యక్షులు, ఏఐసిసి ప్రధాన కార్యదర్శులు, అదేవిధంగా ఇతర ముఖ్య నాయకులంతా కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నారు. దేశవ్యాప్తంగా ఆందోళన చేసేందుకు కూడా ఏఐసిసి ఒక ప్రణాళిక కూడా రచిస్తున్నట్టు తెలుస్తుంది. న్యాయ పోరాటానికి కూడా ఏఐసిసి సిద్ధపడుతుంది. మరికొద్దిసేపట్లోనే దీనికి సంబంధించిన కొంత స్పష్టత కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఎంపీలకు ఇప్పటికే కార్యాచరణ ఇచ్చే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ప్రస్తుతం ఏఐసిసి కార్యాలయం అంతా కూడా కొంత గందరగోళ వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ముందుగా రాష్ట్రపతిని కలిసేందుకు అపాయింట్మెంట్ ను కూడా వాళ్ళు కోరుతున్నారు. చీఫ్ జస్టిస్ ను కూడా లేఖలు రాస్తామని చెప్తున్నారు. మరి ఏదేమైనా 2019 తర్వాత సూరత్ కోర్టులో జరిగిన తీర్పుకు సంబంధించి సూరత్ కోర్టు 1 రోజులు ఆయనకు గడువులు ఇవ్వడం జరిగింది. 1 రోజుల్లో హైకోర్టుకు వెళ్తారా, లేదంటే ఆ కేసుకు సంబంధించి తదుపరి కార్యాచరణను కూడా ప్రకటించుకునే విధంగా కొంత వెసులుబాటు కల్పించినప్పటికీ నిన్న సాయంత్రం నుంచి ఆయన ఎంపీ కాదు అంటూ కూడా లోక్సభ సెక్రటేరియట్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో కొంత ఆందోళన అయితే ఉన్న పరిస్థితి అయితే ఉంది. మరి ఇప్పుడు దీన్ని ఏ విధంగా చూస్తారో, రానున్న రోజులు అంటే లీగల్ గా వాళ్ళు ఏదైనా ప్రొసీడ్ అవుతారా, మరి ఇటువంటి కేసులు గతంలో ఎక్కడ జరిగాయి, ఎటువంటి సిచ్యువేషన్స్ లో జరిగాయి, వీటన్నిటిని కూడా ప్రస్తుతం అంచనాలు వేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరి ఏదేమైనా ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఏఐసిసి మీటింగ్ తర్వాత తదుపరి కాంగ్రెస్ కార్యాచరణ అయితే ఒక స్పష్టత వచ్చే అవకాశం కనపడుతుంది. మురళి, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సూరత్ కోర్టులో దోషిగా తేలడంతో అనర్హత వేడిపడింది. ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యల కేసులో సూరత్ కోర్టు రాహుల్ గాంధీని దోషిగా తేల్చింది. మోదీ ఇంటి పేరును ఉద్దేశించి 2019 లోక్సభ ఎన్నికల ప్రచారంలో విమర్శలు చేశారు రాహుల్ గాంధీ. గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ వేసిన పరువు నష్టం కేసుపై విచారణ జరిపిన సూరత్ కోర్టు
రాహుల్కు 2 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో రాహుల్ను అనర్హుడిగా ప్రకటిస్తూ లోక్సభ సెక్రటరీ జనరల్ నోటిఫికేషన్ విడుదల చేశారు. రాహుల్ గాంధీని అనర్హుడిగా ప్రకటిస్తూ లోక్సభ సెక్రటరీ జనరల్ నోటిఫికేషన్ విడుదల చేశారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరేష్ లైవ్ ద్వారా అందిస్తారు. నరేష్, ఏ విధంగా చూస్తుంది రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ? దీనికి సంబంధించి నేతలు ఏం చెప్తున్నారు దీనిపై? రైట్ మురళి, కాసేపు క్రితమే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ మీద అనర్హత వేటు వేసిన నేపథ్యంలో దాని గురించి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధైర్యపడదు, ఎందుకంటే రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అవినీతిని కానీ లేకపోతే అదాని అక్రమాలను కానీ ప్రశ్నిస్తూ రాహుల్ గాంధీ పదే పదే ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తున్నారు. ప్రజల పక్షాన ఆయన పోరాటం చేస్తూ ఉన్నారు. భారతదేశ వ్యాప్తంగా 3500 కిలోమీటర్ల మేర ఆయన పాదయాత్ర చేశారు. మరీ ముఖ్యంగా నిరుద్యోగ సమస్య, ధరల పెరుగుదల, దాంతోపాటు విద్వేష రాజకీయాల మీద రాహుల్ గాంధీ గలమెత్తున్నారు. కాబట్టి ఆయనను నయానో భయానో లొంగ తీసుకునేందుకు ఇటువంటి చర్యలకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. నిజంగా సూరత్ కోర్టు తీర్పును గౌరవిస్తూనే అందులో కొన్ని లోపాలు ఉన్నాయి అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తూ ఉంది. ఎందుకంటే ఏకంగా సూరత్ కోర్టులో పిటిషన్ వేసిన వ్యక్తి ఎవరంటే బీజేపీ ఎమ్మెల్యే. గతంలో ఆయన సూరత్ బీజేపీ ప్రెసిడెంట్గా పనిచేశారు. సో ఆయన పిటిషన్లో కొన్ని లోపాలున్నాయి. సూరత్ కోర్టుకు సంబంధించి సూరత్ కోర్టు నిన్న తన తీర్పులోనే స్పష్టంగా ఒక విషయాన్ని వెల్లడించింది. అదేంటంటే రాహుల్ గాంధీ 2 సంవత్సరాల జైలు శిక్షను విధిస్తూనే 30 రోజుల గడువు కూడా ఇచ్చింది. అంటే 30 రోజుల పాటు ఈ శిక్ష అనేది అమల్లోకి రాదు. ఈ 30 రోజుల సమయంలో రాహుల్ గాంధీ పైకోర్టులోకి వెళ్ళి అప్పీల్ చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో అసలు గడువు ఇవ్వకుండా 24 గంటల సమయమే పూర్తి కాకుండా నిన్న సాయంత్రం 5-6 గంటలకు సూరత్ కోర్టు తీర్పు బయటకు వచ్చింది. ఇంకా 5 కూడా కాలేదు, అంటే ఇంక 24 గంటలు కూడా కాలేదు. ఉన్నపలంగా 30 రోజుల సమయం ఉన్నప్పటికీ ఎందుకు ఉన్నపలంగా రాహుల్ గాంధీ మీద అనర్హత వేటు వేయాల్సి వచ్చింది అన్న ఒక ప్రధాన ప్రశ్న కాంగ్రెస్ పార్టీ వినిపిస్తూ ఉంది. రాహుల్ గాంధీ మీద వేటు వేసినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ భయపడదు. ఖచ్చితంగా న్యాయ పోరాటంతో పాటు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మేము పోరాటం చేస్తామని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. దానికి సంబంధించి జనవరిలో లక్షద్వీప్ ఎంపీని ఇదే రకంగా అనర్హత వేటు వేశారు. లక్షద్వీప్ ఎంపీ 2009 సందర్భంగా తన ప్రత్యర్థుల మీద దాడి చేశారు అన్న ఆరోపణ మీద కవరట్టి జిల్లా కోర్టు ఒక తీర్పునిచ్చింది. అదేంటంటే ఆయన ప్రత్యర్థుల మీద భౌతిక దాడులు చేశారు కాబట్టి ఆయనకు 10 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తున్నాము అని చెప్పింది. 2 నెలల గడువు కూడా ఇచ్చింది పైకోర్టులో అప్పీల్ చేసుకోవడానికి. సో 2-3 రోజుల్లోనే ఆయన మీద అనర్హత వేటు స్పీకర్ కార్యాలయం వేసిన నేపథ్యంలో ఆయన హైకోర్టును ఆశ్రయించాడు, సుప్రీంకోర్టు కూడా ఆశ్రయించాడు. సుప్రీంకోర్టు, హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్కు చివాట్లు పెట్టింది. కింది కోర్టు మీరు సమయం ఇచ్చినప్పుడు ఆ సమయం తర్వాత కదా మీరు అనర్హత వేటు వేయాల్సింది, కాకుండా ఏం కొంపలు మునిగాయని చెప్పి ఇట్లా ఉన్నపలంగా అనర్హత వేటు వేయాల్సి వచ్చింది అని చెప్పి కూడా సుప్రీంకోర్టు, హైకోర్టు చివాట్లు పెట్టినా కూడా కేంద్ర ప్రభుత్వ తీరు మారట్లేదు అన్న అభిప్రాయాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేసిన నేపథ్యంలో మరి రాహుల్ గాంధీ అనర్హత వేటుకు సంబంధించి ముందుకు ఎలా వెళ్తారో అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు పార్టీ ఉపాధ్యక్షురాలు కోట నీలిమ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటి మేడం, ఈ తీర్పును ఎట్లా చూస్తుంది కాంగ్రెస్ పార్టీ? ఫ్యూచర్ ఫైట్ ఏ రకంగా ఉండబోతోంది? మొదటిది మీరు అన్నట్టు ఇది ఇట్స్ అ బ్లాక్ డే ఫర్ డెమోక్రసీ. ఎందుకంటే ఆ కేసెస్ దేని బేసిస్ మీద అయితే సూరత్ కోర్ట్ కేస్ వర్డిక్ట్ ఇచ్చిందో ఇట్స్ ఎ ఫ్రివిలస్ కేస్, ఇట్స్ ఎ ట్రివియల్ కేస్. అంటే చాలా చిన్న విషయం మీద ఇచ్చారు. మీరు అన్నట్టు దానికి గడువు కూడా ఇంకా ఖతం అయ్యే ముందే ఈ డిసిషన్ వచ్చింది. సో క్లియర్లీ డెమోక్రటిక్ ప్రాసెస్ని వీళ్ళు ఫాలో చేయలేదు. సెకండ్ పాయింట్ ఏంటంటే ఇట్స్ ఎ ఫైట్ ఫర్ జస్టిస్ ఫర్ ద సిటిజన్స్ ఆఫ్ ఇండియా.
మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది నా ఉద్దేశంలో ఈ దేశంలో ఉన్న ప్రతి నాగరికుడికి తెలిసిన విషయం ఏంటంటే ఇవాళ రాహుల్ గాంధీకి అగేన్స్ట్గా ఈ యాక్షన్ ఎందుకు అయిందో దీని గురించి ఎవరికి మనసులో డౌట్ లేదు ఈ దేశంలో. ఎందుకంటే ఒకటే మనిషి, ఒకటే పార్టీ, ప్రతి సిటిజన్ క్వశ్చన్, ప్రతి సిటిజన్ డౌట్, ప్రతి సిటిజన్ ప్రాబ్లం రేస్ చేస్తుంది ఒకటే పార్టీ, ఒకటే నాయకుడు. కాబట్టి ఈరోజు ఆయనకి అగేన్స్ట్గా ఏదైనా యాక్షన్ అయింది అంటే దాంట్లో ఆశ్చర్యం లేదు, ఏ రకమైన కన్ఫ్యూజన్ లేదు. ప్రతి ఓటర్ మనసులో, ప్రతి సిటిజన్ మనసులో ఏ కన్ఫ్యూజన్ లేదు. నౌ వెన్ యూ కమ్ టు డిస్క్వాలిఫికేషన్, ఇట్స్ ఏ party will proceed legally and politically against this particular decision. ఇదే సందర్భంగా ఇంకొక విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకుంటే మేడం, సిఏఏకు వ్యతిరేకంగా కొంతమంది విపక్షాలు ఢిల్లీలో ధర్నాలు చేస్తున్న సందర్భంగా వారిని ఉద్దేశించి గోలీ మారో సాలంకో అని చెప్పి ఇప్పుడున్న ఐ&బి మినిస్టర్ ఠాకూర్ ఒక కామెంట్ చేశారు. దాన్ని పరువు నష్టం కింద పరిగణించాలి అని చెప్పి సిపిఎం నేత బృందాకారత్ హైకోర్టులో కేసు వేస్తే అది పరువు నష్టం కిందికి రాదు, పర్టికులర్గా ఒక పర్సన్ కించపరుస్తూ ఆయన మాట్లాడలేదు కాబట్టి ఆ ఎన్నికల సమయంలో ఎన్నో ప్రసంగాలు చేస్తూ ఉంటారు, దాన్ని పరువు నష్టం కింద తీసుకోము అని చెప్పి ఢిల్లీ హైకోర్టు చెప్పింది. అయినప్పటికీ ఆ కేసును పరిగణలోకి తీసుకోకుండా సూరత్ కోర్టు తీర్పునివ్వటము, వెంటనే దాన్ని సాగ్గా చూపి రాహుల్ గాంధీ మీద అనర్హత వేటు వేయడం చూస్తే ఏమనిపిస్తుంది మొత్తం ఓవరాల్గా? ఏమనిపిస్తుంది అంటే దెర్ ఇస్ నో లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్. లా అనేది అందరికీ ఈక్వల్గా ఉండాలి. మన కాన్స్టిట్యూషన్ సేస్ లీగల్లీ ఈక్వల్ ఇన్ ద ఐస్ ఆఫ్ ద లా. దట్స్ వాట్ మన కాన్స్టిట్యూషన్ సేస్, రైట్? మనం అందరం కోర్ట్స్లో ఈక్వల్గా ఉండాలి. కానీ అది దట్స్ నాట్ ట్రూ ఎనీమోర్. బీజేపీ ఏం చేసిందంటే హూ ఎవర్ సపోర్ట్స్ ద గవర్నమెంట్, హూ ఎవర్ ఈజ్ ఆన్ దేర్ సైడ్ ఈజ్ సమ్హౌ వాళ్ళకి కన్సెషన్స్ లాలో ఉంటాయి, మనందరికి ఉండవు, మామూలు మనుషులకు ఉండవు, అపోజిషన్కి ఉండవు. అలాగే మీరు చెప్పింది డెఫమేషన్ కానీ ఏ పర్టికులర్ కేసులో అయినా ఏది డెఫమేషన్ కాదో now has become a political decision. Right. It is not a legal decision anymore. It should have been, as I said, it should have been a constitutional equality. Adi ledhu anymore. Unko point meer I just wanted to underline a point. Joint Parliamentary Committee request chesindi, I mean demand chesindi Congress party on the Adani scam. Right. Isn't that the reason why this entire action has been done? Idi kanpichadledu, andaru kanpistundi. Every person in this country knows this is why the disqualification has happened in such an unconstitutional and illegal manner. రైట్. అదే సమయంలో రాహుల్ గాంధీ ఒక తల్లివేరుగా ఉన్నారు. రాహుల్ గాంధీని తెంపేస్తే తర్వాత ఆటోమేటిక్గా మొత్తం ఈ పిల్లవేరులు మొత్తం కూడా చెల్లాచెదరు అయిపోతాయి, కాంగ్రెస్ మొత్తం చెల్లాచెదరు అవుతోంది. కాబట్టి తల్లివేరును తెంపే ప్రయత్నంలో భాగంగానే ఆయన మీద అనర్హత వేటు పడిందని మీరు భావిస్తున్నారా? మాకు ఆయన చూసి చాలా ఇన్స్పిరేషను, చాలా నేర్చుకున్నాం రాహుల్ గాంధీ గారి దగ్గర నుంచి. ఈ రోజుకి ఈ నిమిషం కూడా ఆయన కండక్ట్ చేసే తీరు, ఆయన మాట్లాడే మాటలు, ఆయన ఎంత కామ్గా ఎలా ఫైట్ చేస్తారో, పోరాటం ఎలా చేయాలి అనేది ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాం. నిన్న ఇంత గొడవ అయినప్పుడు ఆయన ట్వీట్ ఏం చేశారు, పవరు ఒక ఫైట్ స్ట్రగుల్ కి పాత్ ఈజ్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ ద స్ట్రగుల్ ఇట్ సెల్ఫ్. అంటే ఏ రూట్ మీద వెళ్తున్నాం ఆ రూటే మేము కూడా ఫాలో చేస్తాం. వీ విల్ నాట్ go without protest or fight back. అది అంటే రాహుల్ గాంధీ అనర్హత వేటు అనేది మమ్మల్ని షాక్కు గురి చేసినప్పటికీ మేమైతే బ్రేక్ కావట్లేదు, ఇట్స్ ఎ షాకింగ్ బట్ వీఆర్ నాట్ బ్రేకింగ్ అని చెప్పి కూడా నేతలు స్పష్టం చేస్తూ ఉన్నారు. ఇది పొలిటికల్ పరమైన కేసు కాబట్టి మేము పొలిటికల్గానే ఎదుర్కొంటాము, ప్రజా సమస్యల నుంచి పక్కదారి పట్టించేందుకే దేశంలో ఉన్న అదానీ స్కామ్ నుంచి బీజేపీ ప్రభుత్వం బయటపడేందుకే హడావుడిగా రాహుల్ గాంధీ మీద అనర్హత వేటు వేసింది. రాహుల్ గాంధీ మీద అనర్హత వేటు వేసినప్పటికీ కూడా మా మనోస్థైర్యం దెబ్బతినదు, దేశంలో జరుగుతున్న అక్రమాలను వెలికితీసే విషయంలో కానీ లేకపోతే అదానికి బాసటగా నిలుస్తున్న మోడీ బండారాన్ని కూడా బయటపెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ వెనకడుగు వేదు అన్న ఒక ఉద్దేశాన్ని కూడా కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ రాహుల్ గాంధీ మీద అనర్హత వేటు పడిన వెంటనే కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది. కాంగ్రెస్ పార్టీ ఉన్నపలంగా ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే అన్ని రాష్ట్రాలకు సంబంధించిన సిఎల్పి నేతలు, పిసిసి నేతలతో ఒక జూమ్ సమావేశాన్ని కూడా నిర్వహిస్తున్నారు. ఈ జూమ్ సమావేశంలోనే ఫర్దర్ కార్యక్రమాలు ఏం చేయాలి, ఏ రకంగా చేయాలి, ప్రజల వద్దకు ఏ రకంగా వెళ్ళాలి, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఈ టార్గెటెడ్ వెండట్టా పాలిటిక్స్ అంటే వేధింపు రాజకీయాలను ఏ రకంగా ఎండగట్టాలన్న దానికి సంబంధించి ఇప్పుడు జరిగే జూమ్ మీటింగ్లోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్తున్నారు. మురళి. రైట్, థ్యాంక్ యూ నరేష్.